చాప్టర్ 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, మీరు వినవలసిందిగా కోరుచున్నాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వార్త చెప్పాను. నాకు సాక్షులై ఉందరని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పలకడం చాలా బలం కలిగిన మాట. కాబట్టి సాక్ష్యం చాలా కీలకమైంది కదా. కోర్టులో కూడా ఏది కీలకమైంది? సాక్ష్యం. సాక్ష్యం లేకపోతే జడ్జి గారు ఎవరు చెప్పినా ఏమి చెప్పినా లాయర్ అంతా బాగా వాదించినా వినే అవకాశం ఉండదు. కాబట్టి సాక్ష్యం ఉంటే కనుక దానికి చాలా బలం కలుగుతుంది. సాక్ష్యమును బట్టి ఆశ్చర్యకరంగా జడ్జి గారు ఏం చేస్తారంటే ఒక నిర్ణయం తీసుకొని పనిష్మెంట్ అనేటువంటిది విధిస్తారు. కాబట్టి ఈ సమయంలో అలాంటి ఒక సాక్ష్యాన్ని మనం వింటున్నాం. మరి మీ అందరికీ సుపరిచితమైనటువంటి వారు సుధీర్ ఈ ప్రార్థన వారు ప్రేమే ఎంతో ఆశపడి ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. సుధీర్ ఈ ఊరి వాడైన ఆయన బట్టి ఈ చోటుకి మేము రావడం జరిగింది. ఎప్పటి నుంచో సుధీర్ ప్రయాసపడి ప్రార్థన కొరకు ఖచ్చితంగా మా ఊళ్ళో ప్రార్థన జరగాలి బ్రదర్ గారు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన విస్తారంగా ప్రయాసపడ్డాడు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములు గొప్పవి. ఆమె పాట పాడినట్లుగా సునీత గారు దేవుడు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ అది అనిర్వచనీయమైన ప్రేమ, అన్ఎక్స్ప్లెయినబుల్ అంటారు. దేవుని కార్యములు మనం చెప్పడానికి వీలు కానీ గ్రహించలేని మహా ఆశ్చర్యమైన కార్యములు సుధీర్ సునీత కుటుంబంలో దేవుడు చేసిన వాడు గనక భార్యాభర్తలుగా వీలైతే వారి పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఈ చోట సాక్ష్యములు పంచుకోవలసిందిగా వారిని ప్రేమతో నేను కోరుచున్నాను. సుధీర్ సునీత మీ పిల్లలను కూడా మీరు తీసుకొని వస్తే బాగుంటుంది. ఎస్, దేవుడు జరిగించిన కార్యములు మనం వినడం మంచిది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరందరూ కూడా దయచేసి వాక్యములు చూస్తారా? వారు వచ్చేటప్పుడు లోపల కీర్తన గ్రంథము 104వ కీర్తన, కీర్తన గ్రంథము 104వ కీర్తన దేవుని యొక్క వాక్యములు ఒకసారి మనం అందరూ కూడా తరిచిన వారమై 105వ కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 1-2 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. ఈ సాక్ష్యం ఎందుకొరకు నేను చదువుతున్నా ఎవరైనా చదవండి. చదివేటువంటి వారు మీరు గట్టిగా అందరికి వినపడదు కానీ చదవండి, మీ ఆశ కొరకు చదవండి. చెల్లించుడి, ప్రకటన చేయుడి, తెలియచేయుడి, కీర్తించుడి. థ్యాంక్ యూ. 1వ వచనం రెండవ లైన్, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి. 2వ వచనం సెకండ్ లైన్, ఆయన ఆశ్చర్యకార్యములన్నింటిని గురించి సంభాషణ చేయండి. దేవుడు జరిగించిన ఆశ్చర్యకార్యములు మనం ఏం చేయాలంట? మనం సంభాషణ చేస్తే దేవుని బలమును పొందుకుంటాం. కాబట్టి జనముల మధ్య దేవుని కార్యములు మనం పొందుకున్న వారు ఏం చేయాలంటే వాటిని మనం తెలియపరచాలి. ఈ టైం సుధీర్ ఫ్యామిలీ కనుక వారు వచ్చి సాక్ష్యమును దేవుడు జరిగించిన కార్యములు పంచుకోవలసిందిగా వారిని నేను ప్రేమతో కోరుచున్నాను. దేవుడు ఇచ్చిన మంచి వాతావరణంలో, ఈ మంచి ప్రార్థనా సమయంలో, కృపగల ఏర్పాటులో దేవుని కార్యములు మనము వినడం ఈ కనుక మోచాలి. పైకి రండి. మిమ్మల్ని అందరూ కూడా చూడాలి కాబట్టి ఈ సాక్ష్యం కనుక సాక్షులందరూ కూడా చూడాలి. సాక్షులను చూడాలి, సాక్ష్యం చెప్పేటువంటి సాక్ష్యం కూడా వినాలి. యేసయ్య నామంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటిగా వేలాది 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 వందనాలు. సాక్ష్యం పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మా దైవజనుడికి వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఎంతో ప్రేమగా మా కృతజ్ఞత కూడికి వచ్చినందుకు యేసయ్య తరపున యేసయ్య నామంలో మీ అందరికీ పేరు పేరున వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ. మీరు అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న పల్లవి పాడాలని నా మనసు
ఆశపడుతుందండి. చిన్న పల్లవి పాడతాను. బేదారి బ్రతుకుననే చెదరిపోగా మీదకి దరి చేర్చి సమకూర్చినా బేదారి బ్రతుకుననే చెదరిపోగా మీదకి దరి చేర్చి సమకూర్చినా విడువను నిన్ను దేవా వేదనలు పంపినావా విడువను నిన్ను దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. మరోసారి మీ అందరికీ వందనాలండి. ఈ పల్లవులో జీవితమే మా జీవితం. నేను అనుకుంటున్నాను, మేము ఒక్క సంవత్సరం 9 నెలలు ఆ టైం నుంచి నేను నా భర్త ప్లాన్ చేసుకుంటున్నామండి. నా భర్త నేను రక్షణ పొంది 9 ఇయర్స్ అవుతుంది. నా భర్త రక్షణ పొంది లాస్ట్ డిసెంబర్ 31న డిసెంబర్ 30న 30వ తారీఖున ఆయన రక్షణ తీసుకున్నారు. అంతకుముందు నుంచి మా జీవితాల్లో మేము ఎదుర్కొన్న సమస్యలు, నిందలు, అవమానాలు, ఏమైనా నా భర్త నా జీవితం, నా భర్త మా వయసుకు మించిన మా జీవితంలో అనేకమైన ఎదుర్కొన్న కష్టాల గురించి, ఆ కష్టాల నుంచి యేసయ్య, నేను నమ్ముకున్న, నా కుటుంబం నమ్ముకున్న నా యేసయ్య మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన విధానం బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులలో ఏదిని మరువకము. నిజంగానే ఎప్పటికీ మర్చిపోలేదు మా బాధలు, ఇరుకులు, వేదనలు, కష్టాలు, నష్టాలు, చాలా చాలా పరుగులు. ఎవరికి చెప్పుకునేవాళ్ళం కాదండి. ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి తప్ప. మా వివాహం అయిన దగ్గర నుంచి సమస్యలు తీరిపోయినాయి, సంతోషంగా ఉన్నాము. పిల్లలు, ప్రెగ్నెన్సీ టైము, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాకు బేబీ అంతా ఫామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అది 2016 4వ నెలలో నేను అబార్షన్ అయ్యానండి. చాలా బలహీనరైపోయాను. నేను ఫిజికల్గా, మెంటల్గా చాలా బలహీన పడిపోయాను. అప్పటి నుంచి నేను ఇంకా నాకు హెల్త్ వీక్గా ఉంటుంది. నేను విజయవాడలో నర్సుగా పనిచేస్తానండి. నా హస్బెండ్ డ్రైవర్గా ఉంటారు. 2 పిల్లలు. ఇది నా ఫ్యామిలీ. అత్తయ్య, బావగారు, నా తోడికోళ్ళు, 3 పిల్లలు మా ఫ్యామిలీ అండి. దేవుని కృపను బట్టి పిల్లలు పుట్టిన తర్వాత మా బాబు అర్పణ్ అండి, మహిమ పాప బాబు. ఈ బాబు పుట్టిన దగ్గర నుంచి హెల్దీగానే పుట్టాడు. హెల్దీగా పుట్టిన తర్వాత ఓవర్ వెయిట్ అయిపోతున్నాడు, బాగా బరువు పెరిగిపోతుంటే మా హస్బెండ్, నా భర్త అంటున్నాడు, అమ్మ బాగా బరువు పెరిగిపోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఏదో ఉంది అంటే నేను నా భర్తను చాలా అవమానించాను. నీకు అసలు ఇష్టమే లేదు పిల్లలంటే, నీకు అంత ఇదిగా ఉంటే నువ్వు పిల్లోడిని పట్టుకోబాక, పిల్లోడిని ఎత్తుకోబాక అని చాలా తప్పుగా బాధపరిచేలా మాట్లాడాను. అలా మాట్లాడకుండా ఉండాలి కదా. కానీ నేను అలా ఆయనకి ఎదిరికిచ్చి నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు బాబునే టచ్ చేయకు అని అలా మాట్లాడాను. కానీ అది ఎంత తీవ్రతగా వెళ్ళిందంటే ఆయన మాట పట్టించుకోకుండా నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కూడా బాబు హెల్తీగా ఉన్నాడు, చక్కగా బొద్దుగా ఉన్నాడు అని ఇంకా అలా మురిసిపోతున్నాను. కానీ అసలు విషయం తెలుసుకోవాలి, బాబుకి హైపర్ థైరాయిడ్, ఎక్కువ థైరాయిడ్ అంటే
పెద్దవాళ్ళు వేసుకుంటారండి 150 ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఒక రోజులు పిల్లాడు 150 ట్యాబ్లెట్ వెయ్యాలి, ఆ బిళ్ళ వెయ్యాలి ప్రతిరోజు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ తిట్టారు, నువ్వు మెడికల్ ఫీల్డ్ ఉండో కూడా ఏంటమ్మా ఇలా చేసుకున్నావని. ఎంతంటే రోజుల బేబీ ఎంత ఉన్నాడంటే 11 కేజీలు. రోజుల బేబీ 11 కేజీలు, అట్లా అంత వెయిట్, ఇంత కాలు చెయ్యి, ఒక నరం ఏమీ కనపడేది కాదు. అలా ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ రోజు వేయాల్సి వచ్చేది. థైరాయిడ్ కాకుండా బాబుకి చిన్నప్పుడే రోజుల్లోనే 15 రోజుల్లో ఇంకా నెలలోపే షుగర్ కూడా యాడ్ అయ్యింది. చిన్నపిల్లలకి అలా రేరండి అలా యాడ్ అవ్వడం. అలా షుగరు థైరాయిడ్ యాడ్ అయ్యి ప్రతిరోజు బాబుని సూదితో గుచ్చి టెస్ట్ చేయాల్సి వచ్చేది. ప్రతిరోజు మిషన్ కొని ఎంత ఉంది ఇవాళ, షుగర్ ఎంత ఉంది, షుగర్ లెవెల్ ఎంత ఉంది, ట్యాబ్లెట్ వేయాలి, ఎప్పుడు తీసుకువెళ్ళాలి. వారంలో 1 రోజు 2 రోజులు సిమితంగా ఉండేవాళ్ళం అంతే. మేము పిల్లల్ని తీసుకుని పరుగు సడన్గా వచ్చేది, బ్రీత్ కూడా తీసుకునేవాడు కాదు. అంత చెబ్బీగా ఆయాసంగా ఉంటూనే ఉండేవాడు పిల్లోడు. అసలు ఎంత పరుగులు అంటే, నా ముందు దేవుడు, నా భర్త, నేను, నా వెనకాల మా అక్క పరుగులు పెడుతూ ఎన్ని హాస్పిటల్ తిరిగా ఉంటే చెప్పలేము. ప్రతిరోజు కూర్చోాలి పిల్లోడిని. ఎంత పిల్లలకి జలుబు చేస్తేనే మనం తట్టుకోలేం, కానీ పిల్లోడిని రోజులు ఏళ్ళ మీద చేతుల మీద అలా కూర్చి బ్లడ్ టెస్ట్ చేసుకునేవాడు. చాలా కష్టం అండి అది మర్చిపోలేము జీవితంలో. ఒకరోజు బాబు బాగా ఆయాసం ఎక్కువైపోయి అలా ఉండి హాస్పిటల్ తీసుకెళ్తే అసలు నరం మీద